పాశం యాదగిరి సార్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, అండ్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. నమస్తే యాదగిరి సార్. నమస్తే అన్న. జై తెలంగాణ. ఏం నడుస్తుంది సార్ ఇప్పుడు? అంతా ఒక దగ్గర జమ అవుతున్నారా, మోప అవుతున్నారా, ఏమనాలో మరి? అవుతారు కదా, కోతులన్నీ ఒక దగ్గరికి వస్తాయి, మామూలే కదా. ఎక్కడ ఏ కొమ్మ మీద పండుంటే ఆ కొమ్మ మీద కోతులు వస్తాయి. ఇప్పుడు అందరు రావడం మంచిదే, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏమవుతుంది, కాంగ్రెస్ అవుతుంది. ఇప్పటిదాకా టీఆర్ఎస్ ఉన్న వాళ్ళంతా బీఆర్ఎస్ ఉన్న అందరూ ఎవరంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నయమాడు. నయమే నయం నేడు మనలో లేడు. అప్పుడు చెప్పిన ఏం చెప్పారంటే, నయం నేడు మనలో లేడు, చూడు తెరాస ఎమ్మెల్యేల్లో ఉన్నాడు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నయం ఎమ్మెల్యేలో ఉన్నాడు చూడు. నయం ఎక్కడ ఉన్నాడు అంటే చచ్చిపోలేదా, చంపేసినాం అనుకుంటున్నామేమో. ఒక్కొక్క ఎమ్మెల్యే చూడు ఒకడొకడు ఒక్కొక్క నయం అని చెప్పాను. ఒకడు ల్యాండ్ నయం, ఒకడు శాండ్ నయం, ఒకడు వైన్ నయం, ఒకడు మైన్ నయం, ఒకడు గ్రానైట్ నయం, ఒకడు ఫారెస్ట్ నయం. అందరు నయంలే కదా. అవును. సో ఆ నయంలు అందరూ ఎక్కడ పోవాలి మరి? నయంలోకి ఎక్కడ ఏమైనా కావాలి కదా. ఇప్పుడు కొమ్మ మీద పండు ఉంటేనే కోతులు బతుకుతాయి, మరి లేకపోతే ఎట్లా బతుకుతాయి? ఆవులు మేకలు లేకపోతే పుల్లు బతుకుతాయా? పుల్లు కదా అవన్నీ. మరి ఎక్కడున్నాయి అవన్నీ? కాంగ్రెస్ ఉంది, అందుకని మేయాలి అవన్నీ. నర్రూప రాక్షసులు కదా వాళ్ళంతా, అందుకని వాళ్ళందరూ చేరిండ్రు. ఇప్పుడు మంచిదే, కాంగ్రెస్ పార్టీ ఎంత తొందరగా వీలైతే అంత భ్రష్టు పట్టాలంటే వాళ్ళందరూ ఇందులో చేరాలి. లోపల చేరి భ్రష్టు పట్టిస్తారు కాంగ్రెస్ పార్టీని, బయట ఉంటే భ్రష్టు పట్టరు. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు అందరు నయంలే కదా. అవును. అందరూ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియానే. మీరు వీళ్ళందరూ ఇలా చేరాలి కదా. అందరు చేరుతారు ఇక్కడ. నయములు చేరినాక అది పర్ఫెక్ట్ అవుతుంది, పూర్తి అవుతుంది. మళ్ళీ అది బీఆర్ఎస్ అయిపోతుంది. ఎక్కడికి పోతుంది? బీఆర్ఎస్ చచ్చిపోలే, బీఆర్ఎస్ బతికే ఉంది. బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్లో ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు పోయి అర్థం చూసుకుంటే బీఆర్ఎస్ కనిపిస్తుంది, మనుషులు కనిపిస్తలేరు. కాంగ్రెస్ మూడు రంగులు కనిపిస్తలేవా? 3 రంగులు కనిపిస్తలేవు, ఇంకే 30 రంగులు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక నయం కదా. ఆ నయంలందరూ ఒక దగ్గర చేరడం మంచిదే. దొంగలందరూ ఒక దగ్గర చేరితే వేటాడడం ఈజీ అవుతాయి కదా. ప్రజలు వేటాడవచ్చు ఈజీగా. పుల్లని ఒక దగ్గర ఉంటే వేటాడవచ్చు, అక్కడ ఒకటి ఇక్కడ ఉంటే వేటాడలేరు కదా. కాబట్టి ఇది మంచిదే. అది ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. యమున అవతల ఏముంటుందో తెలియదు. యమునా పార్ అంటే ట్రాన్స్ యమున అవతల ఏముంటుందో వాళ్ళకి తెలియదు. యమున లోపలనే తెలుసు. వాళ్ళందరూ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కావచ్చు, మోదీ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ ముక్కు చివరి ఏముంటుందో కూడా తెలియదు. ముక్కు చివరి దాకా తెలుసు, అవతల ఏముంటుందో వాళ్ళకి పట్టదు. కాబట్టి అందరు దొంగలు ఒక దగ్గర చేరుతున్నారు. ఒక్కరు మామూలు ఎమ్మెల్యే వాళ్ళు, మామూలు వాళ్ళ అందరికందరు దొంగలే. వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళే. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ, ఆ దొంగలందరినీ, రోజుకో పార్టీ మారిన వాళ్ళందరినీ కేసీఆర్ చేర్చుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేర్చుకుంటున్నారు. దానం నాగేందర్ ఏమంటుండే ఒక 4-5 పేర్లు చెప్పిండు. రాజేష్ రాజు, కేటీఆర్ ఫ్రెండ్స్, సత్యం రామలింగరాజు కొడుకు, వీళ్ళంతా భూములు కబ్జాలు పెట్టారు, వాళ్ళకి చాలా వేల కోట్లు 100 కోట్లు సంపాదించారు అని అంటున్నారు. మేము ఎన్నో వీడియోలు చేసినాం. ఈ ఏ బ్యాచ్ గురించి అయితే చెప్పిండో కేటీఆర్ అండ్ బ్యాచ్, వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలకు అందరికీ సంబంధాలే ఉన్నాయి. అంత ఫ్రెండ్సే. హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలంతా కేటీఆర్ చుట్టూ తిరిగిన వాళ్ళే. మరి ఆయన చెప్పిన స్టేట్మెంట్కి ఇక్కడ కేటీఆర్ మీద చేసిన విమర్శకు అసలు పొంతన కుదురుతలేదు. అందుకని ఏంటంటే అది అక్కడ ఉన్నాక చెప్పాలి కదా. పోనీ నువ్వు బయటకు వచ్చేటప్పుడు, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు సిద్ధాంతం పెట్టుకుని ఉంటే ఈ దొంగలందరూ ఉన్నది అందుకని బయటకు వస్తుందని చెప్పినావు, చెప్పలేదు కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రాపకం కావాలి, అప్పుడు కేసీఆర్ ప్రాపకం కావాలి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రాపకం కావాలి. ప్రాపకం కోసమే ప్రాకులాడతారు వీళ్ళు, అంతే తప్ప ప్రజల కోసం కాదు. సిద్ధాంతాలు ఉంటాయి కదా, ఏ పార్టీకన్నా సిద్ధాంతం ఉందా? సిద్ధాంతం ఉంటే ప్రజల చుట్టూ తిరుగుతారు. ప్రజలే సిద్ధాంతంగా ఉండాలి, లేదు కదా. డబ్బులే భూములే సిద్ధాంతం. కాబట్టి భూముల చుట్టూ, డబ్బుల చుట్టూ తిరుగుతున్నారు. జనంకే సోయి వస్తుంది. జనం ఏం చేస్తారంటే అందరు రాజకీయ నాయకులను రేపు కనిపిస్తే చెప్తూ కొడతారు. అందరు దొంగలే. అందుకనే దేశంలో క్లెప్టోక్రసీ ఇస్ రూల్ బై థీవ్స్. దొంగలే ఉన్నారు. ఐఏఎస్ వాళ్ళందరూ జోకర్లే, రాజకీయ నాయకులందరూ బ్రోకర్లే. బ్రోకర్ల రాజ్యం ఉన్నప్పుడు ఏముంటుంది? ఎక్కడ అమెరికాలో డెమోక్రసీ లేదు, ఇండియాలో డెమోక్రసీ లేదు. ఉన్నదల్లా అక్కడ కార్పొరేటోక్రసీ, ఇక్కడ క్లెప్టోక్రసీ. అందుకని అప్పుడు ఏమవుతుంది? ఇదే ఉంటుంది. కాబట్టి జనము సహనానికి పరీక్ష పెట్టదు. రాజకీయ నాయకులు వాళ్ళందరూ దొంగలే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న భూములు తీసుకున్నాడు, ప్రజలకు వంచుడు, ఈ కాపాడు, ఇదంతా ఉత్తదేనా? ఇక అంత ఉత్తదే. అది మనం నమ్ముతామా? ఎక్కడన్నా నేను పులి వచ్చి నేను శాకాహారి అంటే ఏమన్నా నమ్ముతాడా? బేకూఫ్ గాడు కూడా నమ్మడు. నమ్మినోడు పక్కా బేకూఫ్ అనాలి. పులి శాకాహారి అయితే ఎక్కడన్నా రాజకీయ నాయకులు నీతివంతులు అవుతారా? ఎక్కడ కాదు. అది ఏ పార్టీ అయినా వేసుకొని. అందుకని మేము మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పాత సారా, పాత సీసా, లేబుల్ ఒకటే మారింది. లేబుల్ మారింది, టేబుల్ మారింది, అంతే తప్ప సీసా మారలే, సారా మారలే. ప్రజలంతా గమనిస్తున్నారు, ప్రజలందరికీ తెలుసు. ఎక్కువ టైం పట్టదు. కేసీఆర్ ప్రభుత్వం భ్రష్టు పట్టడానికి
10 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వం- ఈ సేఫ్ ప్రభుత్వం- జోన్ లో ఉన్నట్టే కదా కేసీఆర్. సేఫ్ జోన్ లో ఉండడానికి వీళ్ళందరూ పంపిస్తున్నామో, కేసీఆర్ పంపిస్తుండొచ్చు లోపలికి, పంపించి నువ్వు అంతా భ్రష్టు పట్టించండి రా అని చెప్తుండొచ్చు. అది మరి అటున్న కాంగ్రెస్ వాళ్ళకి సోయి ఉండాలి కదా. లేదు, కేసీఆర్ భ్రష్టు పట్టడానికి 10 ఏళ్ళు పట్టింది, రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టడానికి 10 నెలలు చాలు. 10 నెలల తర్వాత అసలు రేవంత్ రెడ్డి ముందు కేసీఆర్ కూడా సాధువు అయిపోవచ్చు, అటు దుర్మార్గాలు జరగవచ్చు. వాళ్ళైనా వీళ్ళైనా అందరు దుర్మార్గులే, ఇద్దరు పచ్చి నెత్తురు దాయటోళ్ళే, ఇద్దరు దొంగలు లంగలు లఫంగలే. తెలంగాణ ప్రజలు మామూలు జనం కాదు. అమెరికాలోంచి ఒక ప్రొఫెసర్ రాసిండు, సునీల్ పురుషోత్తం అని, అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఉంటాడు. ఆయన రాసిండు తెలంగాణ వీరుల ధైర్యం శౌర్యం నేను భూమి మీద ఎక్కడ చూడలేదని, ఆ పోరాటాన్ని అంచిన ఆర్మీ ఆఫీసర్ రాసినారని పుస్తకం రాసినాడు. ఫ్రమ్ రాష్ట్ర రిపబ్లిక్. ఈ రాజకీయ పార్టీలకు సోయి ఉండాలి. తెలంగాణ ప్రజలు లేచి కూర్చున్నారు అనుకో, మీరు లూటీ చేస్తుంటే లాఠీ పడతారు, మీ ఈ బగలగొడతారని తెలుసుకోవాలి. అటువంటి శౌరులు తెలంగాణలో ఊరుకోరు, చాలా తొందరగా అర్థమవుతుంది. వీళ్ళ భర్తం పడతారు, పారిపోగొడతారు. ఒక మంత్రి అంటున్నాడు వాళ్ళు వస్తా అంటే తీసుకోకుండా ఏదైనా పార్టీ ఉంటుందా అని. అందుకనే ఇంకొక ఆయన అంటున్నాడు మా దాంట్లోకి రాకపోతే మేము వద్దానంటే వాళ్ళు బీజేపీలోకి పోతట్టున్నారని ఇంకొక ఆయన అంటాడు. అదే అంటే లంగల్ దొంగలు లఫంగలు అందరూ వస్తే మేము చేర్చుకుంటాం. ఎందుకంటే మరి పెద్దల దొంగల సైన్యం కావాలి, మామూలు సైన్యం కాదు. లుఠోరంకా సేనా ఉన్నా పెద్ద దొంగల సైన్యం కావాలంటే పెద్ద దొంగలందరూ మా దగ్గరికి రావాలి. ఇంకెక్కడ ఉండదు దొంగల లంగలు, మా దగ్గరే ఉండాలి. మంచోళ్ళు ఉంటే ఇంకెక్కడైనా బొమ్మనండి, మా దగ్గరికి. మంచోళ్ళు అంటే వాళ్ళతో ఏమవుతుందా, ఏం చదవవుతుందా, వాళ్ళు ఎందుకు మాకు దొంగలు లంగలు లఫంగలే కావాలని చెప్తున్నారు. కాబట్టి కేసీఆర్ అదే చెప్పిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చెప్తున్నారు. ఇక ఏ మూతి పెట్టుకొని మీరు సిద్ధాంతాలు చెప్తారు, ఏ నోటు పెట్టుకొని మీరు నీతులు చెప్తారు. మేము దొంగలమే అని ఓపెన్గా చెప్పుకుంటారు వాళ్ళు. కాబట్టి ప్రజలు వాళ్ళ సంగతి చూస్తారు. వాళ్ళకి తొందరలోనే తద్దినం పెట్టే రోజులు వచ్చినాయి. ఆ తద్దినం పెట్టిన రోజు వాళ్ళ సంగతి అంత ఉష్కాటి. ఏంటి నెక్స్ట్ ఆల్టర్నేట్ అన్నది కూడా ఏం లేదు కదా. ఆల్టర్నేట్ అదే పుట్టిస్తుంది. ఒకసారి ఇది బ్రష్ పెట్టిపోతే ఆల్టర్నేట్ వస్తుంది. మంచోడు ఉండగా ఇంకోటి రాడు. మంచోడు అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి వస్తుంది? తెలంగాణ సాయుధపడడం చూడలేదా? ఏమైంది? రజాకారులను తరిమేసింది కదా, నిజాంను తరిమేసింది కదా, ఆల్టర్నేట్ పుట్టుకొచ్చింది. ఆల్టర్నేట్ అంటే అది పోవాలి, ముందు పోతే ఇంకోటి పుట్టుకొస్తుంది. గవర్నమెంట్ ని కూల్ చేసే సమయంలో మేము ఇది చేయక తప్పదని అంటున్నారు కదా, అట్లా కూడా ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎప్పుడో ముఖ్యమంత్రి అంటున్నారు నువ్వేమని కూల్చడానికి ప్రజలే కూల్చిండ్రు. రేవంత్ రెడ్డి ఏమైనా పోరాటం ఉందా? రేవంత్ రెడ్డి సరే కాంగ్రెస్ పార్టీలో లేడు. ప్రజలు పృథ్వీరాజ్ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళం, గద్దర్ లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు ఊరూర పాటలు పాడి చైతన్యం చేసి మేము ఆ కేసీఆర్ ఇంటికి సాగనంపినాం. రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరిని తిరిగిందా? ఒక్కరిని పోరాటం చేసినరా? అసలు రాహుల్ గాంధీకి హైదరాబాద్ అంటే తెలుసా? తెలంగాణలో ఏ భాష మాట్లాడతారు చెప్పమనండి, ఆంధ్రలో ఏ భాష మాట్లాడతారు చెప్పమనండి. ఏమి చెప్పలేరు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ రాలేదు, పేలేదు, వాళ్ళ ఆడ కూర్చున్నారు. అందుకనే ప్రజలు మనం పోరాటం చేసి తెచ్చుకున్నాం, వాళ్ళు తెచ్చుకున్నది కాదు. వాళ్ళ మీద అసహ్యం పెరిగిన జనానికి చీత్తు అని ఉమ్మి పారేసింది జనం. అటు ఉమ్మేటట్టు చేసింది మనమే చేసింది. చెప్పినాం వాళ్ళు ఏం దొంగ పనులు చేస్తున్నారో. రేపు ఈ సంగతి కూడా బయటపడుతుంది. వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది, వీళ్ళకి 10 నెలలు పడుతుంది. 10 నెలల తర్వాత 9 నెలలే, 9 నెలల తర్వాత గర్భస్రావం అవుతుంది, ఇంటికి పోతారు. పైన ఉన్న నాయకుడు గట్టిగా ఉంటే వీళ్ళందరూ సెట్ అవుతారేమో కారా? వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆయనకి ఏమైనా తెలుసా? రాహుల్ గాంధీకి ఏమి తెలియదు. ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు జోకర్లు. అడుగుదాం రాహుల్ గాంధీనే, మీరు పిలవండి హైదరాబాద్కు, పిలిచి తెలంగాణ గురించి అడగండి, ఒక్కొక్క జిల్లా గురించి అడగండి. తెలుసు వాళ్ళకు? డబ్బులు తీసుకొని టికెట్లు అమ్మడమే తప్పిస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏమి తెలియదు. టికెట్లు అమ్ముకున్న వాళ్ళు ఢిల్లీలో కూర్చుంటారు, వీళ్ళు ఎవరైనా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఉన్నదంతా పైసలే, పైసలు ఇచ్చి ఎవరైనా కొనేయచ్చు. మొదటి నుంచి ఇప్పుడు నడుస్తుంది. చెన్నారెడ్డి సూట్ కేసులు తీసుకుపోలే, విమానం కింద దిగినప్పుడు కింద పడలే, చూస్తే విమానాన్ని క్లెయిమే చేయలే ఆయన. ఈ పైసలు నాయని చెప్పలే చెన్నారెడ్డి, అందులో ఉండిపోయినాయి. కేసీఆర్ పరిస్థితి ఏంది? అందరు ఎమ్మెల్యేలు ఇటు వైపు వస్తే ఆయన కేసీఆర్ ఈజ్ డెడ్, గాన్, బరీడ్ అండ్ ఫర్గాటన్. మర్చిపోయాను కూడా కేసీఆర్ అని ఒకటి ఉండే అనేది కూడా మర్చిపోయాను. కేసీఆర్ లేవడిసే పరిస్థితే లేదు. తద్దినం పెట్టినరు, మళ్ళీ సాంవత్సరికమైంది, ఆర్థికమైంది, అన్నీ అయిపోయింది. ఇక అందుకని అది లేనే లేదు. ఇక కొత్తది పుట్టాలి అంతే తప్ప అందులోంచి రారు. సమాధుల్లోంచి ఎవరైనా పుట్టుకొస్తారా? ఇప్పుడున్న పార్టీలకు ఏం అవకాశం లేదా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా రాజీనామా చేస్తేనే మా దాంట్లోకి రావాలని. అది మంచి నిర్ణయం కదా. బీజేపీ తెలుసుకుందాం. బీజేపీ వాళ్ళు చంద్రబాబుతో ఉన్నారు. చంద్రబాబు గారు తెలంగాణ నాగం పట్టించింది. షేమ్లెస్ డీఇండస్ట్రియేషన్. ఎన్ని పరిశ్రమలు మూసేది చంద్రబాబు నాయుడు. ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్లాగాటూస్, రిపబ్లిక్, డిబిఆర్ మిల్, ఎతస్ మిల్, ఆయంజాముల్, నిజాం సిగర్, సిర్పూర్, రామగుండపేట అన్ని మూసేసినాడు కదా. అటువంటి దుర్మార్గునికి వాంతో కలిసి ఉంటే బీజేపీ పుట్టగతులు ఉంటాయి. ఆ తెలంగాణలో ఆంధ్రలో ఉంటుండొచ్చు, ఎందుకంటే జగన్ భ్రష్టు పట్టిపోయింది కాబట్టి ఉంటుండొచ్చు. ఇక్కడ ఏముంటాయి? ఇక్కడ ఏముంటాయి? తెలంగాణ ప్రజలు అసహించుకున్నారు కదా, చంద్రబాబును అసహించుకున్నారు, చీచి తూతు అన్నారు. వాళ్ళు ఎంటర్ తిరిగితే వీళ్ళకి కూడా పుట్టగతులు ఉంటాయి. దొంగలతో ఉంటే ఏముంటాయి? ఏముంటుంది? ఇప్పుడు నిప్పుతోటి ఉంటే ఇనుము కూడా దెబ్బలు పడతాయి కదా, సమ్మడి దెబ్బలు పడతాయి కదా గడపారకు, అట్లనే వీళ్ళకి కూడా దెబ్బలు పడతాయి. అందుకని బీజేపీ తన రాజకీయాల్లో ఎక్కడ హత్యలు ఉంటాయి, ఆత్మహత్యలే ఉంటాయి. బీజేపీ కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఎవడు కాపాడుతారు దాన్ని?
హత్య చేస్తారంటే 100 మంది పోయి అంటే కాపాడతారు. ఏపీలో పొత్తుండి ఇక్కడ ఉండకపోవచ్చేమో, అట్లా 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 ఆ లైన్లో వెళ్తారేమో. అక్కడ ఉండి జనం గమనించరా? చంద్రబాబు నాయుడు వచ్చి నేను తెలంగాణ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమంటుండు? చంద్రబాబు నాయుడు పొగుడుతాడా? 18 గంటలు పని చేస్తున్నాడు. 18 గంటలు ఏ భూములు కబ్జాలు పెట్టాలని చూస్తున్నారు. హైదరాబాద్ అదే అట్లా దొంగను తెలంగాణ శత్రువుని మెచ్చుకుంటుంటే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏమైనా తెలిసిందా? నీ శత్రువుని మెచ్చుకుంటుండు, బీజేపీతో ఉన్నోడిని మెచ్చుకుంటుండు. మరి రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు? కానీ రాజకీయం చాలా గమ్మత్ అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకరికొకరు పొగుడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, బీజేపీ రేవంత్ రెడ్డిని తిడతా ఉన్నది. అసలు చాలా డిఫరెంట్ రాజకీయంగా అనిపిస్తుంది. డిఫరెంట్ రాజకీయం ఏం లేదు. ఏంది రాజకీయాలు అంటే ఏంటంటే శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలు ఉంటాయి. నో పర్మనెంట్ ఎనిమీ, నో పర్మనెంట్ ఫ్రెండ్, పర్మనెంట్ ఇంట్రెస్ట్. డబ్బులే కదా, డబ్బులు ఎందుకు కలిపేస్తున్నది ఈ రాజకీయాల కుస్తీ అనేది. WWF షో, అది ఎంటర్టైన్మెంట్ షో, వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్. నిజంగా గుర్తుకుంటారా? డ్రామా కదా అది. అవును, డబ్బులు సంపాదించాలి, డ్రామా చేసి జనాన్ని మెప్పించాలి, సంపాదించాలి. ఇదంతా రాజకీయం అంటే ఎంటర్టైన్మెంట్ షోనే. అందుకని జనం అందరికీ అర్థమైంది, ఎవరు నమ్మడు దాన్ని. వాళ్ళు ఇంకేదో తమాషా చేసుకోవచ్చు కానీ అయిపోయింది. అన్ని రాజకీయ పార్టీల పరుగు పోయింది. ప్రజలంతా చైతన్యవంతమైనరు. ఇప్పుడు అందరికి గుణపాఠం నేర్పుతారు.